హాయ్ హలో వెల్కమ్ టు బ్యూటీ లుక్స్. మరి ఈరోజు బ్యూటీ లుక్స్లో భాగంగా మనం ఉన్నాం న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీ అమీర్పేట్లో. న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు, మనం ఏ సర్వీసెస్కి ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా వారు అసలు ట్రైనింగ్ ఇస్తున్నారో మనం మాటలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మరో విషయం చెప్పాలి. న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీ అమీర్పేట్లో ఉన్న ఈ బ్రాంచ్ వచ్చేసి దీనికి కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మన హమీదా రసూల్ గారు. మరి తన మాటలు తెలుసుకుందాము, ఇక్కడ ఏ విధంగా మనకు సర్వీసెస్ అవైల్ చేస్తారు. హాయ్ మ్యామ్. హలో, హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో హమీదా రసూల్ గారు, షీ ఈజ్ ద డైరెక్టర్ టు ద అమీర్పేట్ బ్రాంచ్ న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీకి. మ్యామ్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తారు, ఈరోజు ఏ ట్రైనింగ్ ఇస్తున్నారు చెప్పండి. డెఫినెట్లీ ఈరోజు వేరే ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. లైక్ రెగ్యులర్గా మాస్టర్ డిప్లొమా కోర్సెస్ నడుస్తాయి. ఇక్కడ బ్యూటీ ఉంది, హెయిర్ ఉంది, హెయిర్ స్టైలింగ్, హెయిర్ కట్స్, మేకప్, నెయిల్ ఎక్స్టెన్షన్స్, ఫేషియల్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి. సో నార్మలీ ఏదైనా హెయిర్ కట్ కానీ ఉండని, ఏమైనా ఉండని, ఫస్ట్ డమీస్ పైన చేస్తారు, తర్వాత లైవ్ మోడల్స్ పైన చేస్తారు. సో రెగ్యులర్ చూస్తే ఈ అకాడమీ చూడవచ్చు, ఎట్లా ట్రైనింగ్స్ నడుస్తున్నాయి చూడవచ్చు. ఫస్ట్ డమీస్ పైన చేస్తారు, తర్వాత హెయిర్స్ లైవ్ పర్సన్స్ పైన ఎట్లా చేస్తారు, బ్లో డ్రై చేస్తారు, అన్నీ చేస్తారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దేర్ స్పీడ్ ఇంక్రీజెస్, దే బికమ్ వెరీ కాన్ఫిడెంట్, వాళ్ళ జాబ్కి అన్నికి రెడీ అయిపోతారు ఇక్కడ. సో చూసుకున్నట్లయితే మ్యామ్, యు ఆర్ క్వైట్ బిజీ. మరి అంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే మీరు ఈవెంట్స్ కవర్ చేయడం, లేకపోతే బయటకు వెళ్ళి బ్రైడల్ మేకప్ కూడా మీరు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందా? దాని విషయం కూడా మాకు ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ. we have a very big group of makeup artists also. ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకున్న తర్వాత కూడా మేము వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తాం. బికాస్ వీ గెట్ మెనీ మేకప్ ఆర్డర్స్. చాలా మంది గ్రూప్స్ ఉన్నారు, చాలా మెంబర్స్ ఉన్నారు హూ ఆర్ వెరీ ఫ్యాన్ ఫాలోయింగ్ టైప్. దే లైక్ అవర్ వర్క్. వాళ్ళకి అట్లా ఆఫర్స్ వస్తే, ఆర్డర్స్ వస్తే మేము మా స్టూడెంట్స్కి కూడా జాబ్స్ ఇచ్చి వాళ్ళకి కమిషన్ బేసిస్ పైన, సో దట్ వాళ్ళు కూడా ఎర్న్ చేయవచ్చు, ఇండిపెండెంట్ అయ్యవచ్చు, ఫైనాన్షియలీ దిల్ బికమ్ ఇండిపెండెంట్. సో we train them in the skill and we give them financial independence also. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సూపర్బ్ ఇక్కడ చెప్పారు ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాల్సి అందరికీ ఆశ ఉంటుందండి. మరి అది ఈజీగా ఎలా రావాలి? కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం బాధపడుతుంటారు,
భయపడుతుంటారు. యాజ్ వెల్ చాలామందికి ఆ ఆస్పెక్ట్స్ ఉండవు. మరి అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి చక్కగా ట్రైనింగ్ తీసుకొని మరి మీరు కూడా సెల్ఫ్ ఎంటర్ప్రెనర్స్ అవ్వచ్చు, సెల్ఫ్ బిజినెస్ ఉమెన్ ఆర్ మెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ పార్ట్ యూనిసెక్స్ అండి. ఎస్, ఫర్ మెన్స్ అండ్ యాజ్ వెల్ ఉమెన్స్ ఇద్దరికి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. సూపర్గా రావడం జరుగుతుంది. మ్యామ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, సర్టిఫికేట్స్ ఏ విధంగా మీరు అవైల్ చేస్తారో అది ఆ విషయం చెప్పండి. సర్టిఫికేట్ మొత్తం ఎన్ఎస్డిసి అండ్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ ఎన్ఎస్డిసి సర్టిఫికేట్స్ మాత్రం 32 కంట్రీస్లో వ్యాలిడ్ వీసా దొరకడానికి యూస్ అవుతుంది. దే ఆర్ హైలీ వెరీ వ్యాలిడ్ సర్టిఫికేట్స్. మీకు లోన్ అయినా ఓన్ స్టార్ట్ చేయాలన్నా అన్నికి యూజ్ అవుతాయి. ఇక్కడ అన్నికి ట్రైనర్స్ డిఫరెంట్ ఉన్నాయి. వీ హ్యావ్ ట్రైనర్స్ ఫర్ స్కిన్, ట్రైనర్స్ ఫర్ హెయిర్, మేకప్కి. సో ప్రాపర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ మాత్రం ఇక్కడే అవుతుంది.
వరకు మనం న్యాచురల్ ట్రైనింగ్ అకాడమీలో ఏ విధంగా హెయిర్ కట్స్ ఇస్తున్నారు అండ్ హెయిర్ స్టైల్స్ చేస్తున్నారు చూసాం కదా. మరి ఇక్కడ హెయిర్ కట్స్ అండ్ హెయిర్ స్టైల్ కి సూపర్ ట్రైనర్ ఉందండి, ఎవరు కాదు నిక్కీ. మరి నిక్కీ ఏ విధంగా ఈ ట్రైనింగ్ పార్ట్ ఇస్తుందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉందో, అసలు తన క్యారియర్ ఏ విధంగా స్టార్ట్ చేసిందో తన మాటలను తెలుసుకుందాము రండి. हाय निकी. हेलो. सो आप किस तरह से ये ट्रेनिंग पार्ट स्टार्ट करें एंड सबसे पहले बोलिए आपका कैरियर किस तरह से स्टार्ट हुआ? Career in beauty industry I started before 10 years, more than 10 years. In Pune I started with Javed Habib Institutes. I used to work before that in IBM Concentrix in call centers. My sister inspired me to come into the beauty industry so we can be self-dependent. We don't need to do jobs every time and we can do our own creativity and our own fame. So that's why I came to this industry. Oh, so own creativity and own fame undalnesi our sister inspiration and dedication wala you are here, right Nikki? Yeah. Wow. And since 10 years you are in this services. Yeah. So how do you feel like you are the best part to give hairstyle? No, means day by day we have to keep learning. We cannot say that I am the best and I will stop learning now. Day by day we have to keep learning. This industry is never ending process actually. So we have to learn daily, we have to grow daily. And last but not the least Nikki, tell me one more thing. How many hairstyles until now you know and ఇప్పుడు వరకు ఎన్ని హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నారు, ఎన్ని హెయిర్ స్టైల్స్ మీరు నేర్పించారు? कितने कितने हेयर कट्स आप सिखाए और कितने हेयर कट्स लाइक आप जैसे बोल रहे हो कि एवरी जनरेशन हैज देयर ओन न्यू डिजाइन हेयर स्टाइल्स. तो अभी तक आपने कितने ऐसे हेयर स्टाइल्स नए डिजाइन करके लेके आए? Actually what happens in institutes, whenever we are learning, our tutor will teach us some 8 to 10 haircuts and finishings of blow dries and all, but every person has a different type of hair, so we have to keep learning according to the hair. If it's thin hair, what we can do; if it's thick hair, what we have to do; short hair, what we have to do. So it's our own creativity we have to put in every haircut. So it's not particular these are the only haircuts we have to do that. We have to show our creativity there. వీటి చూపించాలనేసి అంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ స్టైల్స్ నేర్చుకోవడం ఒకటే మనకి అయిపోయింది మా పని, అయిపోయింది మా ట్రైనింగ్, అయిపోయింది మా కోర్స్ అనేది అనుకోవద్దు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. అందరి హెయిర్స్ అనేది అందరికీ వాల్యూమైజ్డ్ ఉండవు, అందరికి ఒకటేలాగా హెయిర్ టెక్స్చర్ ఉండదు. సో హెయిర్ టెక్స్చర్ ప్రకారంగా, హెయిర్ వాల్యూమైజ్ ప్రకారంగా ఇక్కడ వాళ్ళు నేర్పించిన హెయిర్ కట్స్కి ఈక్వల్గా వాళ్ళు చూడాలి, చేయాలి అనేసి ఇక్కడ నేర్పిస్తారని చెప్తున్నారు. Thank you so much Nikki for your beautiful advice. And Thank you. Lastly, if you want to advise of any of our viewers, what you want to advise? I will advise everyone to join the beauty industry because it's very self-dependent. Even in corona or pandemics also you can earn from your home. You don't need any much investments also. Just you need the talent. That is more than enough to earn money. That's it. Thank you. అమీర్పేట్లో ఉన్న హెచ్ఎండిఏ మైత్రివనంలో న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీ ఉందండి. మరి హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి చక్కటి మీ కోర్సెస్ నేర్చుకోవచ్చు. మీకు ఎందులో చాలా నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నారో, ఏ విధంగా మీరు మీ ఫ్యూచర్ బ్రైట్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ లెవెల్కి వెళ్ళండి, ఆ కోర్స్ నేర్చుకోండి అండ్ మీ ఫ్యూచర్ బ్రైట్ చేసుకోండి.
ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ హెయిర్ స్పా చేస్తున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు స్టెప్ షాంపూ అయింది, హెయిర్ షాంపూ. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు స్పా క్రీమ్ అప్లై అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మసాజ్ ఉంటుంది. మసాజ్ తర్వాత స్టీమ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాష్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లై చేస్తున్నారు. స్పా క్రీమ్ వచ్చేసి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ అవుతుంది హెయిర్లో. ఇప్పుడు మనకి స్పా క్రీమ్ వచ్చేసి మనం 25 మినిట్స్ పెడతాం. 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు పెడతాం. తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ వరకు మనం మసాజ్ ఇస్తాం. మసాజ్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ అట్లా పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత వాష్కి తీసుకెళ్తాం. సో ఇది స్పా అనేది మనకి హెయిర్ స్మూత్ అవుతుంది, ఫ్రీజీనెస్ ఉంటే కూడా పోతుంది. సో హెయిర్ కూడా కొద్ది వరకు షైన్ కూడా అవుతుంది. మీన్స్ మనకి స్టెప్ కట్ కూడా అంటారు. ప్లస్ ఇది 45 అనేవి మనకి లేయర్స్ కూడా వస్తాయి, స్టెప్ బై స్టెప్ లేయర్స్ కూడా వస్తాయి. సో ఫైనల్ లుక్ ఇట్లా వస్తుంది అన్నమాట. వచ్చేసి ఇప్పుడు ఇది మనది బాటమ్ లేయర్స్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది అన్నమాట. బాటమ్ లేయర్స్ ఫైనల్ లుక్ బౌన్సీ వస్తుంది, చాలా బాగుంటుంది. పెడిక్యూర్ మెనిక్యూర్ ఏ విధంగా చేస్తున్నారో చూసేద్దాం రండి.
వచ్చేసి హ్యాండ్కి నెయిల్ రిమూవర్ తీసుకొని పెయిన్ రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ పెయిన్ రిమూవ్ చేసుకున్న తర్వాత క్యూటికల్ క్రీమ్ పెట్టి తర్వాత డిప్ చేసుకోవాలి. 10 మినిట్స్ అట్లా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత వచ్చేసి పుషర్తో పుష్ చేసుకోవాలి. తర్వాత డెడ్ స్కిన్ ఏదన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. క్యూటికల్ కట్ చేసుకున్న తర్వాత ఫైలర్తో షేప్ చేసుకోవాలి. సో దెన్ టిప్ చేసుకొని షాంపూ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఫైలింగ్ జరుగుతుంది. వాటర్లో వచ్చేసి షాంపూ వేసుకోవాలి. నెయిల్ కింద ఏదైనా డెడ్ స్కిన్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. సైడ్ వాల్స్ దగ్గర ఏదైనా డెడ్ స్కిన్ ఉంటే అది మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫైలర్ తీసుకొని నెయిల్ షేప్ని క్లయింట్ కడిగి షేప్ చేసుకోవాలి. క్లయింట్కి నెయిల్స్ పెట్టుకునేది లేదు అంటే మనం మొత్తం కూడా నెయిల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తనకి షేప్ ఇవ్వడం జరుగుతుంది. ఫైలింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్లో డిప్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షాంపూ చేసుకోవాలి. షాంపూ తర్వాత క్లిన్జర్ చేసుకోవాలి. క్లిన్జర్ చేసిన తర్వాత వచ్చేసి స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకొని జనరల్ మసాజ్ ఇవ్వాలి. మళ్ళీ వాటర్లో డిప్ చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం షాంపూ చేస్తున్నాం. క్లిన్జర్ క్లీన్ అవుతున్నాం. నీట్గా షాంపూతో మొత్తం హ్యాండ్ కూడా మొత్తం విధంగా నీట్గా చేసుకోవాలి. నెయిల్స్ పైన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జర్ అవుతుంది. జనరల్ మసాజ్ ఇస్తూ ఇప్పుడు మనకు వచ్చేసి స్క్రబ్ బ్యాంగిల్స్ అవుతుంది. సో మనకు అక్కడ పెడిక్యూర్ అవుతుంది. సో క్లిన్జర్ స్టెప్ వచ్చేసి స్పా పెడిక్యూర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జర్ చేసుకోవాలి. క్లిన్జింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిప్ చేసుకొని తర్వాత స్క్రబ్ చేసుకోవాలి. మనం వచ్చేసి స్పా పెడిక్యూర్ చేస్తున్నాం. క్లిన్జర్ అయిపోయింది. సో మళ్ళీ వాటర్ వాష్ చేసి
దీనివల్ల మనకి డట్ కానీ ట్యాన్ కానీ ఏదున్నా కూడా రిమూవ్ అయిపోతుంది. మనకి స్క్రబ్ అయిపోయింది. వాటర్ వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అప్లై చేసి మసాజ్ స్ట్రోక్స్ స్టార్ట్ అవుతాయి. మసాజ్ స్టెప్ జనరల్గా మసాజ్ చేసుకుంటూ ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయాలి. ట్యాన్ కానీ సన్ ట్యాన్ కానీ సన్ బర్న్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. హ్యాండ్స్ స్మూత్ అండ్ షైనీగా కూడా అవుతాయి. డెడ్ స్కిన్ ఏది ఉన్నా కూడా అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇది మన లాస్ట్ స్టెప్ అన్నమాట. దీంతో మన మెనిక్యూర్ కంప్లీట్ అయింది. వచ్చేసి వాటర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మసాజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మసాజ్ జనరల్ మసాజ్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అందులో ప్రెషర్ ఇచ్చుకుంటూ మసాజ్ చేయాలి. దీనివల్ల మనకి క్రీమ్ అంతా కూడా లోపల వరకు పెనిట్రేట్ అవుతుంది. లేకపోతే షైనింగ్ అండ్ స్మూత్ అవుతాయి. దానివల్ల ఏమన్నా కూడా ఇది కూడా దీనివల్ల రిమూవ్ అవుతుంది. స్ట్రోక్స్ వల్ల మనకు రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఏదైనా పెయిన్స్ ఉంటే ఇవి కూడా క్లియర్ అవుతాయి. మసాజ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ ఒక 5 to 10 minutes పెట్టిన తర్వాత వాటర్ వాష్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్పా పెడిక్యూర్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. అప్లికేషన్ అయిపోయింది, మసాజ్ అయిపోయింది. 20 minutes వరకు వెయిట్ చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాష్ అవుతుంది. దాని తర్వాత బ్లో డ్రై అవుతుంది. స్మూత్ అండ్ షైనీ కూడా అవుతుంది. దీనివల్ల మన హెయిర్ ఫ్రీజినెస్ కూడా పోతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్కి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం చూపిస్తూ ఉంటాం అనమాట. ఎక్స్ట్రా హెయిర్లో నుంచి వాటర్ అంతా కూడా తీసేసి టవల్ ర్యాప్ చేసి హాట్ కాకుండా కూల్ బ్లో డ్రై చేస్తాం హెయిర్ పైన.
ఫైనల్లీ వచ్చేసి మనం ప్యాక్ వేసేసాం. దాని తర్వాత లాస్ట్ ఇంకా వాటర్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన పెడిక్యూర్ ఇక్కడికి క్లోజ్. పాస్ పెడిక్యూర్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసేసి హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో లోపల హైడ్రోజన్ వేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ పెయింట్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత క్విటికల్ క్రీమ్ పెట్టాలి. క్రీమ్ అప్లై చేసుకొని దెన్ వాటర్లో డిప్ చేసుకోవాలి. 15 minutes వరకు వాటర్లో సోక్ చేయాలి లెగ్స్ని. సో వాటర్లో ఇప్పుడు డిప్ చేసుకొని 15 to 15 minutes వరకు వాటర్లో సోక్ చేయాలి. మనం వచ్చేసి ఫ్రూట్ ఫేషియల్ చేస్తున్నాం. క్లయింట్ కన్సల్టేషన్, హెయిర్ సెక్యూర్ చేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జర్ చేసే కంటే ముందు ఫస్ట్ వాటర్తో వైప్ చేసుకోవాలి ఫేస్ టు నెక్. క్లిన్జర్తో మసాజ్ చేసిన తర్వాత క్లిన్జర్ అంతా కూడా మొత్తం ఫేస్ పై నుంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ తర్వాత స్క్రబ్ క్లీన్ చేసుకొని మనం ఇప్పుడు స్టీమ్ ఇస్తాం. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకొని తర్వాత మసాజ్ క్రీమ్తో మసాజ్ చేస్తూ జనరల్ స్ట్రోక్స్ ఇస్తూ సో ఇప్పుడు మనం ప్యాక్ పెట్టాలి. ప్యాక్ టైం వచ్చేసి 15 minutes. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్యాక్ మొత్తం కూడా జనరల్ మసాజ్ చేస్తూ ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ప్యాక్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి.
వైప్ చేసుకున్న తర్వాత మన ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో సన్ ప్రొటెక్టివ్ క్రీమ్ పెట్టేసి SBI 30 పెట్టేసుకొని స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో చూసారండి, ఈరోజు మన బ్యూటీ లుక్స్లో మనం అమీర్పేట్లో ఉన్న HMDA మైత్రివనంలో న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీలో వచ్చేసామండి. మరి ఇక్కడ వచ్చి మనము ఎన్నో సర్వీసెస్, ఎన్నో ట్రైనింగ్ చూసాము. మరి ఏ విధంగా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా కోర్సెస్ ఉంటాయి, అదేవిధంగా ఫైనల్గా సర్టిఫికేట్స్ కూడా ఏ విధంగా ఇస్తారో, ఏ విధంగా అవి మీకు యూస్ఫుల్ బెనిఫిట్స్ అన్నీ చాలా క్లారిటీగా తెలుసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీ అమీర్పేట్లో వచ్చి జాయిన్ అవ్వండి. మరి ఇచ్చే అన్ని ట్రైనింగ్ కోర్సెస్కి చక్కటి పర్ఫార్మెన్సెస్ తీసుకొని మరి మీరు కూడా ఏంటో మీ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. మరి మరో బ్యూటీ లుక్స్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బీ హ్యాపీ, బాయ్.